ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా ట్రాఫిక్ సిఐగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున గుప్తా పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తా. నంద్యాల కుందు నదిపై చేపట్టిన వంతెన నిర్మాణం 7 ఏళ్లుగా అసంపూర్తిగా వంతెన శిథిలావస్థకు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల జిల్లాలో పోలీసు సిబ్బంది విధులు అలసత్వం వహిస్తే శాఖ పరిమాణ చర్యలు తప్పవని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా హెచ్చరిక. కళారాధన దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జూనియర్ సీనియర్ ఆధునిక సోలో బృంద నృత్యాల పోటీలు. మహానంది క్షేత్రంలో 16వ తేదీ సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతం, పూజా ద్రవ్యాలు ప్రసాదాలు భక్తులకు ఉచితం. వరుస సెలవులు శ్రావణ మాసం కావడంతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న అవయవ దానం, శరీర దానం చేయదలిచిన వారికి కలెక్టర్ గారిచే ఘన సన్మానం. నంద్యాల జిల్లా ట్రాఫిక్ సిఐగా మల్లికార్జున గుప్తా ఆదివారం బాధ్యతలను చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సిఐ ఇస్మాయిల్ ను బీఆర్ కు పంపడంతో ఆ స్థానంలో మల్లికార్జున గుప్తా నియమించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తీసుకోవాల్సిన చర్యలు, నిర్వహించాల్సిన విధులు, బాధ్యతల పట్ల సిఐకి నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తారని, ప్రజలు ఎక్కడైతే ట్రాఫిక్ తో ఇబ్బందులు పడతారు అక్కడ ప్రణాళిక పద్ధతిగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని, ట్రాఫిక్ పట్ల ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా నన్ను సంప్రదించాలని, ఎస్పీ సూచన మేరకు వాహనాలకు లైసెన్స్ లేకుండా నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వాహనాలకు నంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. నా పేరు మల్లికార్జున గుప్తా అండి. నేను నంద్యాలకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ని. ఈరోజు మార్నింగ్ నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇంతకుముందు నంద్యాలలో నేను ఇక్కడ పనిచేసిన అనుభవం, ఒక 6 నెలలు పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నంద్యాల ట్రాఫిక్ మీద కొద్దిగా అవగాహన ఉంది. మనం వచ్చిన మన నంద్యాల ఎస్పీ గారి ఆదేశాల మేరకు నంద్యాల టౌన్ నందు ఇర్రెగ్యులర్గా ఉన్న ట్రాఫిక్ను రెగ్యులరైజ్ చేయడము, తర్వాత ఓవర్లోడ్ ఆటోలను కూడా రెగ్యులరైజ్ చేయడము, మోటార్ సైకిల్స్ మీద తిరిగే వైలేషన్స్ అన్నీ తిరిగి వైలేషన్ చేసే వాళ్ళ మీద ఎంవీ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా మీరు కూడా బండి నడిపేటప్పుడు కానీ వాహనాలు పార్కింగ్ చేసే సమయంలో మీరు కూడా కొద్దిగా రూల్స్ పాటించి పోలీసు వారికి కోఆపరేట్ చేయవలసిందిగా మేము కోరుచున్నాము. అతి త్వరలో నంద్యాల ట్రాఫిక్ నందు స్టడీ చేసి ఎటువంటి చర్యలు తీసుకుంటే పబ్లిక్ కన్వీనియంట్గా ఉండి ట్రాఫిక్ రెగ్యులరైజ్ అవుతుందో దాని ప్రకారము ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని తొందరలోనే ఇంప్లిమెంట్ చేసి ట్రాఫిక్ను రెగ్యులరైజ్ చేసి ఇంప్రూవ్మెంట్ చేస్తాం. దీనికి మీ ప్రజలందరి సహకారము మీకు తప్పకుండా మీరు ఇస్తే మాకు కూడా ట్రాఫిక్ను రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సహకారం కూడా మాకు తప్పకుండా కావాల్సి ఉంటుంది. నంద్యాల పట్టణ శివారులో కందు నదిపై చేపట్టిన వంతెన నిర్మాణం 7 ఏళ్లుగా అసంపూర్తిగా ఉంది. ప్రస్తుతం నదిపై ఉన్న పాత వంతెన శిథిలావస్థకు చేరింది. నదికి వరద వస్తే వంతెనపై నీరు ప్రవహిస్తూ ఉంది. రాకపోకలు ఆగిపోతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా తెదేపా ప్రభుత్వ హయాంలో 2015లో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. 300 మీటర్ల పొడవుతో 2 వరుసల వంతెన నిర్మాణానికి అప్పట్లో 7.33 కోట్లు మంజూరయ్యాయి. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు నెమ్మదించాయి. కొన్ని నెలల పాటు పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పటి వరకు 190 మీటర్లు
మాత్రమే పూర్తయింది. భూసేకరణ ప్రక్రియ కూడా ఆగిపోయింది. 2 ఏళ్ల కిందట 3 ఎకరాల భూమి చాలని నిర్ణయించిన సేకరణపై శ్రద్ధ పెట్టలేదు. దీంతో భూసేకరణ వ్యయం 6 కోట్ల నుండి 23 కోట్లకు చేరుకుంది. వంతెన నిర్మిస్తున్న గుత్తేదారుకు 5 కోట్ల మేర బిల్లులు బకాయి ఉండడంతో పనులు నిదానంగా చేస్తున్నారు. ఈ వంతెన పూర్తయితే 15 గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. కూటమి ప్రభుత్వం దీనికి పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. నంద్యాల జిల్లాలో పోలీసు సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఆయన జిల్లాలోని ఫ్యాక్షన్ జోన్, ఎస్బీ, సీసీ కెమెరాల విభాగాలకు చెందిన పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామాలు ఎన్ని ఉన్నాయి, అక్కడ వర్గ రాజకీయ విభేదాల గురించి ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, అవసరమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిన బాధ్యత ఎస్పీ అధికారులపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు అధిరాజ్ సింగ్ రాణా. నేను 2018 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఈరోజు నంద్యాల డిస్ట్రిక్ట్ జిల్లా ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పైన నమ్మకం చేసి నాకు ఎంత బాధ్యత ఇవ్వడానికి మన గౌరవంగా సీఎం గారు, డీజీపీ గారికి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్. అండ్ మేము మొత్తం 100% ఇచ్చి కష్టపడి నంద్యాల జిల్లా ప్రజలకు ఏం ప్రాబ్లం బైక్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఏం సమస్యలు ఉన్నాయి? ప్రాబ్లమ్స్ ఇప్పుడు క్లోజ్ అవుతుంది. 10 మంది బైక్
హైదరాబాద్ కూడా మంచిగా హ్యాబిట్స్. దిగో స్టేషన్ తీసుకెళ్ళి. అది తీసే కష్టమవుతుంది. ఓకే అందరినీ తెంగిస్తుంది. ఇప్పుడు అదే అడిగినట్టు బాబు వెళ్ళండి. మళ్ళీ ఇంకోసారి రప్పించుకుంటూ చేయాలి. మళ్ళీ కళారాధన నంద్యాల ఆధ్వర్యంలో దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని నంద్యాల లయన్స్ క్లబ్ IMA సంయుక్త సహకారంతో ఆదివారం సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో ఆధునిక సోలో బృంద నృత్యాల పోటీలు నిర్వహించారు. ఆధునిక నృత్యాలు ఆహుతుల్ని విశేషంగా అలరించాయి. ప్రత్యేకమైన దుస్తుల్లో చక్కటి హావభావాలతో వేగవంతమైన ఆధునిక సంగీతానికి అనుగుణంగా చేసిన నృత్య విన్యాసాలతో బాలల ప్రతిభ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్తేజం కలిగించిన దేశభక్తి బృంద నృత్యాలు. ఆదివారం సాయంత్రం దేశభక్తి బృంద నృత్యాల పోటీలు నిర్వహించారు. ఉత్తేజపూరితమైన దేశభక్తి గీతాలకి ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పోటీలకు విజయవాడకు చెందిన శ్రీమన్నారాయణ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ పోటీలను కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ, కార్యవర్గ సభ్యులు BCP శర్మ, వివి శివరామిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు రంగనాథ్, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు సోమేశ్ల నాగరాజు, నిర్వాహకులు మజీద్, మధు, హర్ష కిషోర్ పర్యవేక్షించారు. కళారాధన నంద్యాల సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు గత 23 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా పోటీల్ని 1వ తేదీ నుండి పాఠశాల విద్యార్థులకి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో అనేక రకాలైనటువంటి పోటీల్ని నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా శనివారం శాస్త్రీయ జానపద నృత్య పోటీలు నిర్వహించడం జరిగింది. రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించినటువంటి విద్యార్థులు చక్కటి ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆదివారం సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో ఆధునిక నృత్య పోటీలు, అదేవిధంగా సాయంత్రం దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశభక్తి బృంద నృత్యాల పోటీలు కూడా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా 13వ తేదీ జూనియర్స్కి, 14వ తేదీ సీనియర్స్కి క్విజ్ కాంపిటీషన్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. 15వ తేదీ దేశ నాయకులు విచిత్ర వేషధారణ, సామాజిక చైతన్యం చేసే వేషధారణ పోటీలు ఆగస్టు 15వ తేదీ ఉంటాయి. అదేవిధంగా 13వ తేదీ కథ చెబుతా వింటారా జూనియర్స్, సబ్ జూనియర్స్ విభాగాల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా 12వ తేదీ స్పాట్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి. అదేవిధంగా 12వ తేదీ హిందీ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తున్నాము. ఈ పోటీల్లో ఇంకా జరుగుతున్నటువంటి పోటీల్లో కూడా పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ ఈ పోటీలన్నింటిలో పాల్గొనడానికి ముందుకు వచ్చినటువంటి విద్యార్థుల్ని అభినందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రుల్ని, అదేవిధంగా ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యాల్ని, వారికి శిక్షణ ఇచ్చినటువంటి గురువులందరికీ కూడా కళారాధన సాంస్కృతిక సంస్థ తరఫున, అదేవిధంగా సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్, నంద్యాల IMA డాక్టర్ల సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మహానంది క్షేత్రంలో నెల 16వ తేదీ శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా మహానంది క్షేత్రంలో సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతం నంద్యాలలోని AGN జ్యువెలర్స్ అధినేత అవ్వారు గౌరిన సరస్వతి దంపతుల సహకారంతో నిర్వహించే వరలక్ష్మి వ్రతం కోసం కావలసిన పూజ ద్రవ్యాలు, ప్రసాదాలకు భక్తులు అందిస్తారు. వ్రతమైన తర్వాత పాల్గొన్న ప్రతి మహిళకు సౌభాగ్య తాంబూలాలు, వాయనాలు ఇచ్చి వేద ఆశీర్వచనం చేయబడుతుంది. పుణ్యక్షేత్రంలో పుణ్యమైన వరలక్ష్మి వ్రతం చేసుకునే సదవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని సకల సౌఖ్యాలు, సిరి సంపదలు పొంది వరలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని తెలిపారు. పూర్ణమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా ఆగస్టు 16వ తారీఖున
మహానంది క్షేత్రంలో అత్యంత వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మహానంది క్షేత్రంలో 2వ శుక్రవారం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనేటువంటిది సకల స్త్రీల సౌభాగ్యం కొరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సకలరు కూడా పుత్ర పౌత్రాదులతో సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలి అనేటువంటి సంకల్పంతో ఘనంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ వస్తున్నది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మనకి 2వ శుక్రవారం రోజున ఆగస్టు 16వ తారీఖున సామూహిక వరలక్ష్మి వ్రతాలు అనేటువంటిది దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మనకి ఈ యొక్క వరలక్ష్మి వ్రత కార్యక్రమానికి నంద్యాల జిల్లా గ్రామ పట్టణ వాస్తవ్యులైనటువంటి అవ్వారు గౌరీనాథ్ సరస్వతి దంపతుల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ పాల్గొనేటువంటి మహిళలకు కావలసినటువంటి పూజా ద్రవ్యాలు కానీ అట్లాగే సకల విధమైనటువంటి సౌభాగ్య ద్రవ్యాలు కానీ పూజా సామగ్రి కానీ అట్లాగే ప్రసాదములు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు దేవస్థానం నుండే ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చేటువంటి మహిళలకి ఏ విధమైనటువంటి నిబంధనలు లేదు. చక్కగా వారు తలస్నానం చేసి చక్కటి వస్త్రాలు ధరించి చీర జాకెట్టు ధరించి మనకి ఏదైతే వస్త్రాలు ధరించాలి అనేటువంటి శాస్త్రబద్ధంగా ఉందో దాని ప్రకారంగా వారు ఈ యొక్క వ్రతంలో పాల్గొనవలసిందిగా మేమందరం కూడా మహానంది దేవస్థానం తరఫున ప్రార్థన చేస్తున్నాము. కావున భక్తులందరూ కూడా 16వ తారీఖు పగలు 11 గంటలకు మహానంది దేవస్థానంలో ఉన్నటువంటి అభిషేక మండపంలో ఈ యొక్క కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రత్యేకంగా మహిళలు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని దిగ్విజయం చేసి అమ్మవారి అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. శ్రీశైలంలో వరుస సెలవులు శ్రావణ మాసం కావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఒక పక్క శ్రీశైలం డ్యాం, మరో పక్క శ్రీశైలం మల్లన్న దర్శనం సందర్శకులు భక్తులు విపరీతంగా పెరిగిపోయారు. డ్యాం ను సందర్శించే భక్తులు నేరుగా శ్రీశైలం వస్తుండటంతో రద్దీ భారీ సంఖ్యలో పెరిగింది. నేడు శ్రావణ మాసం పైగా ఆదివారం కూడా కావడంతో క్షేత్రంలో భక్తులు రద్దీగా భారీ పెరిగింది. క్షేత్రమంతా వాహనాలు భక్త జలంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు తెల్లవారుజాము నుండి పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థమై భక్తులు క్యూ కంపార్ట్మెంట్ లో బార్లు తీరారు. దీంతో శ్రీ స్వామివారి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ క్యూ లైన్లలో భక్తులు ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. దర్శనార్థమై క్యూ లైన్లు కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న అవయవ దానం, శరీర దానం చేయదలిచిన వారికి కలెక్టర్ గారిచే ఘన సన్మాన కార్యక్రమం. ఆగస్టు 13న అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు శాంతిరామ్ మెడికల్ కళాశాల ఆడిటోరియం నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గౌరవ జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ శ్రీమతి రాజకుమారి చేతుల మీదుగా అవయవ దానం చేసిన వారి కుటుంబ సభ్యులకు, అలాగే చనిపోయిన తర్వాత వైద్య కళాశాలకు శరీరం దానం చేయడానికి అంగీకరించిన వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల తెలిపారు. దినోత్సవం సందర్భంగా
ఈ నెల 13వ తేదీన మన శాంతిరామ్ మెడికల్ కాలేజీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వము అవయదానం మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అలాగే చనిపోయిన వారి ఇంటికి ఒక జిల్లా కలెక్టర్ అంత స్థాయి అధికారితో అంత్యక్రియలు కూడా ఏర్పాటు చేశారు. వారికి హానోరియంగా 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ఒక జీవో కూడా ఈ మధ్యనే రిలీజ్ చేశారు. రక్తదానంతో పాటు అవయవదానం చేసే వారిని కూడా సంఖ్యను కూడా పెంచేందుకు ఒక వ్యక్తి యొక్క అవయవాలు దాదాపు 8 మందికి అవసరమవుతాయి. కాబట్టి ఈ అవయదానం మీద విస్తృతంగా ప్రచారం చేసేందుకు మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కూడా మేము విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ నెల 13న అనగా మంగళవారము అంతర్జాతీయ అవయదాన దినోత్సవము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శాంతిరామ్ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో మధ్యాహ్నం 2 గంటల నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ గౌరవ జిల్లా కలెక్టర్ రాజకుమారి మేడం గారు హాజరవుతున్నారు. ఆ రోజున జిల్లాలో అవయవదానం చేసిన వారి కుటుంబ సభ్యులకు, అలాగే శరీర దానము వైద్య కళాశాలలకు చేయడానికి సిద్ధంగా ఉన్న స్వచ్ఛంద సేవకులకు కలెక్టర్ గారిచే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కావున ఇంకా జిల్లాలో ఎవరైనా అవయవదానం చేసిన వారు తమ వివరాలను వారి కుటుంబ సభ్యులు వివరాలను రెడ్ క్రాస్ సొసైటీకి పంపవలసిందిగా కోరుతున్నాము. మా సెల్ నంబర్ 8977750583. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లా ట్రాఫిక్ సిఐగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున గుప్తా, పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తా. నంద్యాల కుందు నదిపై చేపట్టిన వంతెన నిర్మాణం 7 ఏళ్లుగా అసంపూర్తిగా వంతెన శిథిలావస్థకు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల జిల్లాలో పోలీసు సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే శాఖ పరిమాణ చర్యలు తప్పవని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా హెచ్చరిక. కళారాధన దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జూనియర్ సీనియర్ ఆధునిక సోలో బృంద నృత్యాల పోటీలు. మహానంది క్షేత్రంలో 16వ తేదీ సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతం. పూజా ద్రవ్యాలు ప్రసాదాలు భక్తులకు ఉచితం. వరుస సెలవులు. శ్రావణ మాసం కావడంతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న అవయవ దానం, శరీర దానం చేయదలిచిన వారికి కలెక్టర్ గారిచే ఘన సన్మానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.